అసలు కంపెనీనే లేదు. ఒక కంపెనీ, ఆ కంపెనీకి కొన్ని యూనిట్లు, ఆ యూనిట్లు ఉన్నాయని, కంపెనీ ఉందని లెక్క రాసి ఇచ్చినటువంటి రిపోర్టుల ఆధారంగా 24,00,00,000 లోన్ శాంక్షను. శాంక్షన్ అయిన లోన్ వెళ్ళి అకౌంట్లో పడిపోయింది. ఆ అకౌంట్లో పడ్డ డబ్బులంతా కూడా తీసుకుని వివిధ షెల్ కంపెనీలకి మళ్ళించేసి వాళ్ళు విత్‌డ్రా కూడా చేసేసుకున్నారు. ఆ కంపెనీ చేసిన మోసానికి ఇప్పుడు బలి అవుతున్నది ఎవరు అంటే యూకో ఏది యూనియన్ బ్యాంక్ ఉద్యోగులు. యూనియన్ బ్యాంక్ వాళ్ళు చేసిన మోసం. ఇందులో బ్యాంకు ఉద్యోగుల కంటే ఉన్నతాధికారులే ఉంటారు. ఉద్యోగి ఫీల్డ్‌లోకి వెళ్ళడు. ఉన్నతాధికారులే ఫీల్డ్‌లోకి వెళ్ళేది, చెక్ చేయాల్సింది. ఉద్యోగులు వెంట పెట్టుకుని వెళ్ళాలి. 24,00,00,000 అప్పనంగా రాసిచ్చేసినటువంటోడెవడు ఇందులో అన్నది తేలాలి. వాళ్ళకి ఆ డబ్బులు వెళ్ళిపోతుంటే చోద్యం చూసినోడెవడు, ఏమీ లేకుండా ఇచ్చినటువంటోడెవడు అన్నటువంటి దానికి వీళ్ళు ఎంత తిన్నారు అన్నది తేలాలి. ప్రస్తుతం ఒక ఇద్దరు డైరెక్టర్లు అంటే అంతకుముందు రాజీనామా చేశారట. ఇప్పుడు వాళ్ళు పోను మిగతా వాళ్ళని అరెస్ట్ చేస్తారని బ్యాంక్ వాళ్ళకి అందరికీ సంబంధించి కూడా పెట్టుకొస్తారని. సమస్యల్లో ఏంటంటే ఎందుకు ఈ విధంగా ప్రజల సొమ్ము రాత్రి పగలు కష్టపడి రూపాయి తీసుకెళ్ళి బ్యాంకుల్లో దాస్తే ఆ బ్యాంకులలో దాన్ని కాపాడాల్సినటువంటి అధికారులు తమ స్వార్థం కోసం బ్యాంకు నాశనం చేస్తూ జనాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారనేది తేలాలి.